ఏపీలో పోలింగ్ డే రోజున జరిగిన అల్లర్లు, గొడవలు, ఈవీఎం ధ్వంసంల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ మేరకు కౌంటింగ్ కేంద్రాలకు ఏజెంట్లు మద్యం తాగి వెళ్లకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టనున్నారు. ఈ నెల 4న ఎన్నికల కౌంటింగ్ కి వెళ్లే పొలిటికల్ పార్టీల ఏజెంట్లకు ఆల్కహాల్ టెస్ట్ చేయనున్నారు. కౌంటింగ్ హాల్లోకి వెళ్లే ముందు వారికి బ్రీత్ అనలైజర్ తో టెస్ట్ చేయనున్నారు. ఇక టెస్ట్ లో మద్యం తాగినట్లు తేలితే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించారు. వెంటనే వెనక్కి తిరిగి పంపి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. మరో 3 రోజుల్లో ఏపీలో ఎన్నికల ఫలితాలు అయితే వెల్లడి కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో మా ప్రతినిధి కృష్ణని అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. కృష్ణ, చెప్పండి, పోలీసులు ఇక మరి 3 రోజుల్లో ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో మే 13న జరిగినటువంటి సార్వత్ర ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాల్లో అయితే కొన్ని యొక్క సంఘటనలు అయితే అంటే ఎలక్షన్ సంబంధించినటువంటి కొన్ని గల్లంలో జరగడం అయితే మనం చూస్తున్నాం. ప్రధానంగా తీసుకుంటే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న పల్నాడు జిల్లా కానీ ఇటు చిత్తూరు జిల్లా కానీ ఈ 2 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున అయితే అల్లర్లు అయితే జరగడం చూసాము. దీంతో పాటు ఈవీఎంలు ధ్వంసం కార్యక్రమం కూడా మనం అయితే ప్రత్యక్షంగా చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అయితే పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఒక నిఘా సంస్థల ద్వారా అందిన సమాచారం ప్రకారం ఎన్నికల కౌంటింగ్ రోజు అల్లర్లు జరుగుతుంది ప్రధానంగా అయితే ఒక నివేదిక అయితే ఆంధ్రప్రదేశ్ కి ఈసీకి అందిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఏదైతే రాబోయే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటికే అప్రమత్తమయ్యారు. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి పోలీసులు ఇప్పటికే ఆ యొక్క ఎక్కడైతే కౌంటింగ్ నిర్వహిస్తున్నారో ఆ కౌంటింగ్ ప్రాంతంలో ఇప్పటికే పోలీసులు నిఘా 3 అంచెల భద్రతా విధానంతో పాటు ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి బలగాలు కూడా ఇప్పటికే కవాతు నిర్వహించడం ఎన్ని మంది మార్చ్ పాస్ చేయడం కూడా చూస్తూనే ఉన్నాం. రాబోయే రోజుల్లో కౌంటింగ్ లో ఏదైతే పాల్గొనే ఏజెంట్ల విషయంలో కూడా ఏంటంటే ఏదైతే 2 పార్టీలకు ఇప్పటికే తెలుగుదేశం కానీ ఇటు జనసేన కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు అందరూ కూడా ఇప్పటికే కొన్ని సూచనలు అయితే ఎలక్షన్ కమిషన్ అయితే చేసింది. ఎక్కడ కూడా ఎలక్షన్ కి సంబంధించినటువంటి కౌంటింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో లోపలికి వస్తారో వారెవరూ కూడా మద్యం సేవించరాదు. అలాగే మద్యం సేవించిన వచ్చినట్లయితే వారికి కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అయితే ఒక వార్నింగ్ అయితే ఇచ్చినట్టు చూసాం. దీంతో పాటు ఎవరైతే ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉల్లంఘిస్తారో వారందరిపై చర్యలు కూడా ఇప్పటికే ఒక ఇదైతే మనం ఎలక్షన్ కమిషన్ అయితే ఒక ఆర్డర్ అయితే పాస్ చేసిందని చెప్పాలా. ఏదైతే 4వ తారీఖు జరగాల్సిన కౌంటింగ్ నేపథ్యంలో ఈ కౌంటింగ్ లో కూడా ఎక్కడ కూడా పోలింగ్ ఏజెంట్లు అంటే బూత్ ఏజెంట్లుగా ఉన్నవారు ఎవరైతే రేపు కౌంటింగ్ ఏజెంట్ గా వెళ్తారో వీరందరూ కూడా ముందుగానే మద్యం టెస్ట్ అయితే చేస్తున్నారు. వీళ్ళు మద్యం సేవించారా లేదా బ్రీతింగ్ అయిన టెస్ట్లు కూడా చేయనున్నారు. ఒకవేళ వారు కానీ మద్యం సేవించి కానీ ఆ లోపల కానీ ఎంటర్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదని చెప్తున్నారు. ఒకవేళ ముందుగానే ఎలక్షన్ లోపలికి కౌంటింగ్ లోపలికి వెళ్లే ముందుగానే వీరందరికీ కూడా ఆ బ్రీతింగ్ అయినతో టెస్టులు చేస్తారు. ఎవరు మద్యం సేవించకుండా ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారా తప్ప ఎవరు కూడా మద్యం సేవించకుండా ఇప్పటికే అయితే కొన్ని బలంగా అయితే ఒక వార్నింగ్ అయితే ఇవ్వడం అయితే మనకి కనబడుతుంది. స్పష్టంగా అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి ముందు ఈసీ అయితే ఒక పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకుందని చెప్పాలి. ఎస్ కృష్ణ, మొత్తంగా ఇప్పుడు పోలీసులు తీసుకున్నటువంటి నిర్ణయంపై మరి రాజకీయ పార్టీల నేతల నుంచి స్పందన ఏ విధంగా ఉంది? ఇప్పటికే రాజకీయ పార్టీలు కూడా వారి యొక్క ఎలక్షన్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర పోలీసు విధానం కానీ ఇటు ఈసీకి ఇచ్చినటువంటి ఏదైతే సూచనలు ఈ సూచనల వరకు ఇప్పటికే ఆ బూత్ ఏజెంట్ ఎవరైతే పాల్గొంటారో ఏజెంట్లు కూడా కొన్ని సూచనలు అయితే చేశారు. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలకి పాల్పడుకోకుండా ఎవరు కూడా మద్యం సేవించకుండా ఉండే విధంగా ఇప్పటికైతే పలు రాజకీయ పార్టీలు అయితే వారి ఏజెంట్లకి అయితే చెప్పడం చూసాము. దీంతో పాటు వారి కార్యకర్తలు కూడా ఇప్పటికే వాళ్ళందరికీ అయితే ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పేసి 2 రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికైతే వారికైతే ఒక హెచ్చరిక జారీ చేసినట్టు చూస్తాను. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ ఇటు ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వాలు కానీ 2 కూడా ఏదైతే పోలీసులు తీసుకున్న చర్యల మీద హర్షిస్తున్నట్లయితే మనకి స్పష్టంగా అయితే తెలుస్తుంది. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
రైట్. ఏపీలో అయితే పోలింగ్ రోజున జరిగిన అల్లర్లు, గొడవల, ఈవీఎం ధ్వంసంల నేపథ్యంలో అయితే పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ మేరకు ఈ 2 రోజుల్లో రాబోయే ఫలితాల కోసం అయితే పోలీసులు అన్ని విధమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా అయితే బ్రీత్ అనలైజర్ టెస్ట్ కూడా చేయబోతున్నారు. సో మరిన్ని డీటెయిల్స్తో అయితే మా ప్రతినిధి పవన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి. ఇక మరి 2 రోజుల్లో ఏపీలో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మొత్తానికైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే మాత్రం శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే కౌంటింగ్ సంబంధించినటువంటి అంశాలపై అయితే మాత్రం యావత్ పోలీస్ యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపడతా ఉంది. దాదాపుగా ఇప్పటికే చూసాం, ఏదైతే ఎన్నికల రోజు అయితే జరిగినటువంటి హింసాత్మక ఘటనల నేపథ్యంలోనే హై అలర్ట్ గా కూడా ఆ పోలీస్ యంత్రాంగం ఉండాలని చెప్పి కూడా భావిస్తా ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే ఎక్కడికక్కడ జిల్లాలకు సంబంధించిన ఎస్పీలకు ఫుల్ పవర్స్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అవసరమైతే లాఠీ చార్జ్ చేయండి, అవసరమైతే తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టండి అంటూ కూడా ఇప్పటికే ఉన్నతాధికారులు స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే మాత్రం జారీ చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే చూడొచ్చు, ఏదైతే ఈ రోజు ఒక సంచలనం సృష్టించే విధంగా ఉన్నటువంటి ఒక ప్రక్రియ, ఆ కౌంటింగ్ వచ్చేటువంటి ఏజెంట్లు కూడా బ్రీత్ అనలైజర్ ద్వారా కూడా వాళ్ళకి టెస్టింగ్ చేస్తూ లోపల పంపాలని చెప్పి కూడా ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ డీజీపీ సంబంధించినటువంటి వ్యవస్థ మొత్తం దీనిపై ఒక కసరత్తు అయితే మాత్రం ప్రారంభిస్తా ఉంది. ఖచ్చితంగా పోలింగ్ కేంద్రంలోకి వచ్చేటువంటి ఏజెంట్ కి సంబంధించి కూడా బ్రీత్ అనలైజర్ ద్వారా వాటిని టెస్ట్ చేసినటువంటి ఆంధ్రమే వాటిని పంపించాలని చెప్పి కూడా భావిస్తా ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో చూడొచ్చు, ఏదైతే ముఖ్యంగా గుంటూరు జిల్లాకు ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా పల్నాడు జిల్లా, అదేవిధంగా తిరుపతి, ఏదైతే కొంత గందరగోళమైనటువంటి అనంతపురం ఈ జిల్లాలు ఉన్నాయో, ఈ జిల్లాలకు సంబంధించినటువంటి అంశంపై కూడా పూర్తి స్థాయి కసరత్తు చేస్తా ఉంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలీసులు భారీగా ఇప్పటికే చేరుకున్నారు. ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో ఇప్పటి వరకు 12 కంపెనీలకు చెందినటువంటి పోలీస్ సాయుధ బలగాలు పహారా కాస్తా ఉన్నాయి. అదనంగా ఇప్పటికైతే మాత్రం ఒక 16 సంబంధించినటువంటి పోలీస్ సాయుధ బలగాలు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ప్రతి కౌంటింగ్ హాల్ వద్ద కావచ్చు, గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో మోహరించి ఉన్నారు. ఎందుకంటే గ్రామాల్లో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం, అలజడి వాతావరణం సృష్టించేటువంటి ప్రయత్నాలు కూడా ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి నేతలు కావచ్చు, అదేవిధంగా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా కొంత గందరగోళమైనటువంటి వాతావరణాన్ని చేసే విధంగా కూడా సృష్టిస్తూ ఉన్నారు. కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకొని పోలీసు యంత్రాంగం మధ్య మాత్రం సర్వం సిద్ధమైంది. ఇక కౌంటింగ్ కి మేము సిద్ధం, కానీ ఎక్కడైనా కూడా అల్లర్లు కానీ, హింసాత్మక ఘటనలు కానీ, దాడులు కానీ ప్రేరేపిస్తే మాత్రం ఖచ్చితంగా ఉభయసిద్ధమో వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం, క్రిమినల్ యాక్ట్ నమోదు చేస్తాం, అదేవిధంగా రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తామంటూ కూడా ఇప్పటికే పోలీస్ అధికారులు అయితే మొత్తం ఒక హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. చూసుకోవచ్చు, తాజాగా ఏదైతే నిన్న పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా ఖర్గే ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పల్నాడు జిల్లా అంటే ఒక చెడ్డ పేరు ఉంది, కాబట్టి ఆ జిల్లాకి సంబంధించి కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా తన వంతు కృషి చేయాలంటే కౌంటింగ్ తర్వాత కూడా ఎవరైనా కూడా అల్లర్లకు పాల్పడొద్దు, ప్రజలు అదేవిధంగా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా సమన్వయం పాటించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఆమె హెచ్చరికలు అయితే మాత్రం జారీ చేసింది. ప్రధానంగా గ్రామాల్లో పెట్రోల్ పంపులు జరిగినటువంటి నేపథ్యంలో ఇదేం సంస్కృతి, కత్తులు పట్టుకొని తిరగడం ఇదేం సంస్కృతి అని చెప్పి ఒక కొత్త అదొక విధమైనటువంటి లాంగ్వేజ్ లో కూడా మాట్లాడేటువంటి నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు కొంత దుమారం రేపాయి. దుమారం రేపడమే కాదు, ప్రతి ఒక్కరిలో పల్నాడు జిల్లా ప్రజల్లో ఒక మార్పుని కోరుకుంటున్నా, ఖచ్చితంగా మార్పు వస్తుందని భావిస్తా ఉన్నా అని చెప్పి కూడా మల్లికా ఖర్గే అయితే మాత్రం నేను స్పష్టంగా మాట్లాడినటువంటి పరిస్థితులు మాత్రం కనిపించాయి. ఏది ఏమైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ సంబంధించి అయితే మాత్రం ఈ రోజు ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకోవడం ఒక గొప్ప పరిణామం అంటూ కూడా ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు అయితే మాత్రం అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. బ్రీత్ అనలైజర్ ద్వారా వచ్చేటువంటి కౌంటింగ్ హాల్ లోకి వచ్చేటువంటి ప్రతి ఏజెంట్ కూడా టెస్టింగ్ చేయడం అనేది కూడా చాలా గొప్ప పరిణామం అంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితిలో మరి ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియపై పూర్తి స్థాయిలో పోలీసు యంత్రాంగం సర్వం సిద్ధమైనప్పటికీ కూడా ఇక ప్రజలు, ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఏ విధంగా సహకరిస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం చూసుకోవచ్చు, ఈ రోజు సాయంత్రం 6:30 గంటల ప్రాంతం నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ రాబోతా ఉన్నాయి. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ సంబంధించినటువంటి ప్రక్రియకు కూడా ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తా ఉన్నారు. ప్రధాన కూడళ్లలో కూడా దాదాపుగా 10 సంఖ్యలో పోలీసుల్ని ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఎందుకంటే రోడ్డుపైకి వచ్చి కొంత గందరగోళమైనటువంటి వాతావరణాన్ని తెరలేపే విధంగా కూడా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రెచ్చిపోవడం అనేది ఇలాంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో వాటికి కూడా పోలీసులు అయితే మాత్రం సమాయత్తం అవుతా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. ఎక్కడా కూడా ఎవరు అల్లర్లకు పాల్పడొద్దు,
ఉండొద్దంటూ కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది. తాజాగా ఈ పరిణామాల్లో ఇప్పటికే కూడా స్ట్రాంగ్ రూమ్ వద్ద పెద్ద మొత్తంలో కూడా పోలీసు స్థాయి విభాగాలు మోహరించాయి. మరోపక్క ఆ కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియకు సంబంధించి కూడా ఈ యొక్క ఏదైతే పోలింగ్ కౌంటింగ్ కేంద్రాల నుంచి కూడా ఆయా సంబంధించినటువంటి ఈవీఎం ప్యాడ్స్ ని ఏ విధంగా ఏ రూట్ లో పంపించాలి అనేటువంటి దానిపై కూడా కసరత్తు అయితే మాత్రం జరుగుతూ ఉంది. ఇప్పటికే గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా ఎస్పీ తుహార్ రెడ్డి, అదేవిధంగా వేణుగోపాల్ రెడ్డి కూడా ఏదైతే ఏఎన్యూ నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియపై కూడా అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. దాదాపుగా ఏర్పాట్లకు సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా కూడా చూస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఇందులో భాగంగానే ఇటు పల్నాడు జిల్లాలో నసరాపేట కేంద్రంగా పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతా ఉంది. మరోవైపు బాపట్లలో జరుగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ కూడా బాపట్ల యూనివర్సిటీలో ఏర్పాట్లు అయితే మాత్రం శరవేగంగానే ఇప్పటికే పూర్తవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏదేమైనా కానీ పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం సంసిద్ధమైనట్టుగా కూడా మనం స్పష్టంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. పవన్, ముఖ్యంగా ఇప్పుడు పోలీసులు తీసుకునే ఈ ఆల్కహాల్ టెస్ట్ అయితే మరి ఆయా పార్టీల అభ్యర్థులకు ముందుగానే వాళ్ళు చెప్పారా? ఇంతకు వారి నుంచి స్పందన ఏముంది, వారు ఏమంటున్నారు? అంటే ఖచ్చితంగా కూడా మనం ఈ యొక్క ఆల్కహాల్ బ్రీతింగ్ అనేది సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కూడా ముందస్తుగా ఎవరికి తెలియలేదు. ఇది ఒక సడన్ గా ఒక షాక్ ఇచ్చినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలకైతే మాత్రం పోలీసు అధికారులు, ఉన్నతాధికారులు అయితే మాత్రం ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే చూసుకోవచ్చు, గతంలో కూడా కొంతమంది ఏజెంట్లు ఆల్కహాల్ తీసుకుని లోపలికి వెళ్ళి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తడం కావచ్చు. అదేవిధంగా లెక్కింపు విషయంలో కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకొని పోలీసు ఉన్నతాధికారులు అయితే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా వచ్చేటువంటి ఏజెంట్ కి ఆల్కహాల్ సంబంధించినటువంటి విషయంతో చెక్ చేసినటువంటి అనంతరమే వారిని లోపలికి అనుమతించే విధంగా కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. మరోపక్క బందోబస్తు ఏదైతే కౌంటింగ్ సంబంధించినటువంటి హాల్ ఉంటుందో హాల్ కి 100 మీటర్ల లోపు కూడా ఎవరు ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ ఏ పార్టీకి సంబంధించిన నేత కూడా ఎవరు రాకుండా పహారా కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా పోలీసులు పెద్ద మొత్తంలో కూడా కౌంటింగ్ పద్ధతికి సంబంధించినటువంటి దానిపై కూడా ఇప్పటికే పూర్తిస్థాయిలో నిమగ్నమై ఉన్నారు. ఏ స్థానంలో ఎవరు ఉండాలి, ఎక్కడ ఎలాంటి ఘర్షణ వాతావరణం చెలరేగేటువంటి అవకాశాలు ఉంటాయి, వాటన్నిటిని ఏ విధంగా నివారించాలి, అవసరమైతే ఇప్పటికే చూసుకోవచ్చు, అవసరమైతే లాఠీలకు పని చెప్పండి, బుల్లెట్లకు పని చెప్పండి అంటూ కూడా పోలీసు ఉన్నతాధికారులు అయితే మాత్రం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇప్పటికే జిల్లాకు సంబంధించిన ఎస్పీలకి తెలియజేశారు. జిల్లా ఎస్పీలు కూడా ఇప్పటికే ఈ విషయంపై కూడా పార్టీలకు సంబంధించిన నేతలకు ఒక హెచ్చరికలు అయితే మాత్రం ఏదైతే చేసినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఎవరు కూడా కౌంటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా అయిపోయేంత వరకు ఎక్కడైనా గుమ్ముగూడి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కనుక ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా తెలియజేసింది. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. అయితే పోలింగ్ డే రోజున జరిగిన గొడవలు, ఘర్షణలు మళ్ళీ ఇప్పుడు వచ్చే ఫలితాల మీద పడకుండా ఉండేందుకు, మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేందుకైతే పోలీసులు ఒక విధమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు అక్కడ కౌంటింగ్ కేంద్రాలకు వచ్చే వారికి కూడా బ్రీత్ అనలైజర్ టెస్ట్ కూడా చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు లైవ్ లో. గిరినాథ్, మీ ఆడియో మ్యూట్ లో ఉంది. చెప్పండి గిరినాథ్. రైట్, ఏదైతే జిల్లా వ్యాప్తంగా అయితే ఎన్నికల కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ పూర్తి చేయాలనే ఉద్దేశంతో అంటే జిల్లా యంత్రాంగం కూడా సరే ఆ దిశగా సరే ముందుకు అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే కూడా. అయితే పోలింగ్ ముందు, పోలింగ్ తర్వాత జరిగిన ఘర్షణలు దృష్టిలో ఉంచుకొని అదేవిధంగా ఏదైతే పోలింగ్ స్ట్రాంగ్ రూమ్ వద్ద జరిగినటువంటి ఏదైతే ఈ నెల 14 జరిగినటువంటి దృష్టిలో ఉంచుకొని అయితే అక్కడ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. స్ట్రాంగ్ రూమ్ వద్ద 3 అంచెల భద్రతతో కూడా సరే పహారా
ప్రాణహాని కాస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే తాజాగా కూడా సరే ఆ జిల్లాలో జరిగిన ఘటనలో బాధ్యులు కాదు సరే జిల్లా ఎస్పీని బదిలీ చేస్తూ కూడా కొత్తగా ఏదైతే హర్షవర్ధన్ రెడ్డిని కూడా నియమించిన పరిస్థితి అనేది ఆయన ఒకటే చెప్తున్నారు, ప్రత్యేకంగా ఏదైతే కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు కూడా సరే తన దృష్టి కౌంటింగ్ మీద మాత్రమే ఉంటుంది. అదే విధంగా జిల్లాలో ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకునేకుండా ఆ జిల్లాలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే జిల్లా అదే విధంగా పోలింగ్ కేంద్రం చుట్టూ 25 క్యాంపింగ్లు నిర్వహిస్తున్నట్టు, అదే విధంగా తిరుపతి జిల్లాకు సంబంధించి ఇప్పటికే 57 మంది రౌడీ షీటర్లు కూడా బైండ్ ఓవర్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా సరే ఎన్నికల కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్న తరుణంలో మరోపక్క ఏదైతే చంద్రగిరి నియోజకవర్గంలో హింసాత్మక ఘటన జరిగిన ప్రాంతాల్లో కూడా సరే ఎప్పటికప్పుడు పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు, కార్డన్ సెర్చ్ చేస్తున్నారు, పికెట్ నిర్వహిస్తున్నారు. అదే విధంగా పోలీసు అధికారులు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. తాజాగా ఏదైతే ఎన్నికల కమిషన్ తీసుకోవచ్చినటువంటి ఏదైతే నిర్ణయాలతో కూడా సరే మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఏదైతే పెట్రోల్ డీజిల్ కూడా బాటల్లో తీసుకోరాకూడదు అనేది కూడా సరే ఎన్నికల కమిషన్ ఒక నోటీస్ జారీ చేసిన పరిస్థితి ఉంది. అదే విధంగా ఇవాళ సాయంత్రం ఏదైతే ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తున్న తరుణంలో కూడా సరే దానికి సంబంధించి కూడా సరే ఎవరైనా క్రాకర్స్ అంటూ కూడా కాల్చుకోయే పరిస్థితి లేదు. అలాంటి ఎవరైనా క్రాకర్స్ ఏదైనా కాలిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే కౌంటింగ్ సంబంధించి ఏదైతే ఏజెంట్ కావచ్చు, జనరల్ ఏజెంట్లు కావచ్చు, ఆ కౌంటింగ్ వచ్చేటప్పుడు మాత్రం ఏదైతే మద్యం సేవించి వస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. మద్యం బ్రీడ్ అనలైజర్ టెస్ట్ వాళ్ళు చెక్ చేసి అనంతరం మాత్రం లోపలికి పంపిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఒకవేళ ఎవరైనా మద్యం సేవిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని తిరిగి వెనక పంపడం జరుగుతుంది. అదే విధంగా వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటామని కూడా సరే జిల్లా కలెక్టర్లు అదే విధంగా ఎస్పీ చెప్తున్న పరిస్థితి అయితే అయితే ఓవరాల్ గా మనం చూసుకుంటే ఇప్పటికీ 2549 మంది పోలీసు అధికారులతో ఆ బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఎన్నికలకు సంబంధించి కూడా సరే తిరుపతికి సంబంధించి ఏదైతే పద్మావతి మహిళా స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏదైతే అక్కడే కౌంటింగ్ నిర్వహిస్తారు. దీనికి సంబంధించి కూడా సరే రూట్ మ్యాప్ ఇప్పటికే ఆ మీడియాకి వివరించడం జరిగింది. అదే విధంగా ఆ రోజు ఆ కౌంటింగ్ ఏ విధంగా చేరుకోవాలో కూడా సరే ఆ జిల్లా ఎస్పీ కూడా తెలిసిన పరిస్థితి అదే ఉంది. ఖచ్చితంగా ఏదైతే అల్లర్లు చేయాలనే ఉద్దేశం కంటే మాత్రం ఖచ్చితంగా వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఎన్నికల ఏదైతే సందర్భంగా పెట్టినటువంటి ఏదైతే 140% ఇప్పుడు కూడా అమల్లో ఉంది కాబట్టి ఏదైతే ఎన్నికల కౌంటింగ్ కేంద్రం నుంచి కూడా సరే ఆ 2 కిలోమీటర్ల పూర్తిగా రెడ్ జోన్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. చుట్టూ ఏదైతే భారీ గేట్లు ఏర్పాటు చేసి 25 చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఎవరు కానీ లోపలికి రాకుండా 300 భద్రతలు ఏర్పాటు చేసి ఎవరైనా అసంఘిక కార్యక్రమాలు చర్యలు చేపట్టాలన్నా కానీ అక్కడే వాళ్ళని అణిచివేసి లోపల ఏదైతే మరో టీం రెడీగా ఉంటుంది. ఏదైతే 300 భద్రత దాటుకోవడానికి ఎవరి వల్ల కాదు కాబట్టి ఆ 300 భద్రత ఏర్పాటు చేస్తున్నట్టు కూడా జిల్లా ఎస్పీ చెప్తున్న పరిస్థితి ఉంది. అదే విధంగా ఇవాళ సాయంత్రం జరిగే రిలీజ్ అవుతున్న ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం ఎవరైనా ఆ పార్టీలకు సంబంధించి వారు కనువిప్పు చర్యలు చేసినా అదే విధంగా ఆ క్రాకర్స్ కాస్త మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాము. మరోవైపు ఏదైతే బ్రీడ్ అనలైజర్ చూసుకున్నట్టయితే అంటే ఎప్పుడూ లేని విధంగా కూడా సరే రాష్ట్రం వ్యాప్తంగా కూడా సరే ఎన్నడూ లేని విధంగా చరిత్రాత్మకంగా తీసుకున్నట్టు అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని ఆహ్వానిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు కూడా సరే పోలింగ్ కేంద్రాలు ఏదైతే కౌంటింగ్ కేంద్రాలు వెళ్ళి కూడా మద్యం సేవించి కూడా సరే వాళ్ళు పట్టుబడి కూడా కనిపిస్తున్న పరిస్థితుల్లో ఈసారి మాత్రం అయితే మొదటిసారికి వాళ్ళని పంపిస్తామని కూడా జిల్లా చెప్పిన పరిస్థితి తిరుపతిలో ఉంది. రైట్ ఫర్ ది అప్డేట్స్.